ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః. మార్గశిర శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠి, స్కంద షష్ఠి, కుమార షష్ఠి అని కూడా అంటారు కొన్ని ప్రాంతాల్లో. ఈరోజు ఆ స్వామికి ఎంతో ఇష్టమైన చిమ్మిలి, చలిమిడి, వడపప్పు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఒక గ్లాసు నువ్వులు తీసుకోవాలి. ఆ గ్లాసులో కొద్దిగా బెల్లము దంచి పెట్టుకొని ఈ మిక్సీలో నువ్వులు బెల్లము వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇలా చేస్తే మనకు ఆ బెల్లం అంతా మిక్సీ పట్టాం కాబట్టి మనకి చిమ్మిలి ముద్దలాగా వస్తుంది. తర్వాత చలిమిడిని వేడి నీళ్ళతో ఎప్పుడూ చేయకూడదు. స్వామికి కొద్దిగా నీళ్ళల్లో బెల్లము దంచి కొద్దిసేపు నానవేస్తే అప్పుడు బెల్లం కరిగిపోతుంది. అప్పుడు కొద్దిగా బియ్యపిండి వేసుకుంటే సరిపడినంత ముద్దగా కలుపుకుంటే మనకు చలిమిడి, స్వామివారికి ఎంతో ప్రీతి అయిన చలిమిడి కూడా సిద్ధమవుతుంది. తర్వాత కొద్దిగా నీళ్ళల్లో వడపప్పుని కూడా పెసరపప్పుని నానేసి ఉంచుకుంటే 5 నిమిషాల్లో పెసరపప్పు నానిపోతాయి, వడపప్పు కూడా సిద్ధమవుతుంది. ఇలా వడపప్పు, చలిమిడి, చిమ్మిలి స్వామివారికి ఎంతో ప్రీతి అయిన ఈ 3 ప్రసాదాలు మనకు సిద్ధమవుతాయి. స్వామివారికి ఇంట్లో పూజ చేసుకుని తర్వాత మా ఇంటికి దగ్గరలో ఉన్న వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్ళాను. ఇక్కడ రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉంటాయి. అక్కడ ఉన్న నాగశిలలకి అందరూ పాలు పోసి చలిమిడి, చిమ్మిలి, వడపప్పు నైవేద్యంగా పెడుతున్నారు. స్వామివారి కళ్యాణం కూడా జరుగుతుంది. ఇక్కడ అందరికీ అన్నదానం కూడా ఉంటుంది. ఇక్కడ తాలూకా ఆఫీసులో, గుడివాడ తాలూకా ఆఫీసులో వేంచేసిన శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి 2 దేవేర్లు ఉన్నారు. వారు శ్రీ వల్లీదేవి, శ్రీ దేవసేన. దేవసేన అమ్మవారిని షష్ఠీదేవి అని కూడా పిలుస్తారు. తారకాసురుని అంతమొందించిన తర్వాత దేవేంద్రుడు తన కుమార్తె దేవసేనను సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వివాహం చేయగా తిరుత్తణి ప్రాంత పాలకుడైన నందిరాజు కుమార్తె వల్లీదేవిని వేటగాడి రూపంలో వెళ్ళి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వివాహం చేసుకున్నట్లు పురాణ కథనము. ఈరోజు స్వామివారి కళ్యాణం చూసిన మనం దగ్గరుండి చేసినంత ఫలం కలుగుతుంది. అందరూ కళ్యాణం జరుగుతుంది. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. या परनेर्या बला विक्पायाच विक्मिने बृहस्पति प्रदोदास्तानामन्नागल्पो नदगरभावाच्चेरस्तो अयं मुहूर्तः मुहूर्तः अस्मिन् मुहूर्ते